ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో విద్యా విప్లవం ప్రారంభమైంది. సర్కారు విద్యను సరికొత్త దిశలో నడిపించేలో భాగంగానే తొలి తెలంగాణ పబ్లిక్ స్కూల్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. రంగారెడ్డి జిల్లా ఆరుట్లలో సీఎం రేవంత్ రెడ్డి ఇందుకు శ్రీకారం చుట్టనున్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా 15 కోట్లకు అత్యాధునిక వసతులతో దీన్ని తీర్చిదిద్దారు. ఇక సీఎం బుధవారం ఉదయం ఆరుట్లకు చేరుకుని టీపీఎస్ పైలాన్ ను ఆవిష్కరిస్తారు. అనంతరం పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను పరిశీలించనున్నారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం కూడా చేస్తారు. అనంతరం అక్కడే భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పాఠశాలలోని డిజిటల్ క్లాస్ రూమ్స్, లైబ్రరీ, సైన్స్ ల్యాబ్స్, డైనింగ్ హాల్, క్రీడా మైదానాలను ఏర్పాటు. టీపీఎస్ పైలట్ ప్రాజెక్టుగా ప్రభుత్వం 4 పాఠశాలలను ఎంపిక చేసింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలలో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి ఉన్నాయి. ఇక రాష్ట్రంలో దశల వారీగా 100 స్కూళ్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. కార్పొరేట్ పాఠశాలలను తలదన్నేలా ఆరుట్ల టీపీఎస్ వాతావరణం ఆకట్టుకుంటోంది. ఇక్కడ నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించనున్నారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఇంగ్లీష్ మీడియంలో విద్యా బోధన జరగనుంది. ఆధునిక వసతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, గాలి వెలుతురు పుష్కలంగా ఉండే తరగతి గదులు, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ తో పాటుగా క్రికెట్, ఫుట్బాల్, వాలీబాల్, ఖోఖో, కబడ్డీ, టెన్నిస్, క్యారమ్స్ వంటి ప్రతి క్రీడకు సంబంధించిన మైదానాలను, వసతులను ఏర్పాటు చేస్తారు. ఇక ప్రత్యేక శిక్షణలను కూడా అందుబాటులో ఉంచారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం 5 స్కూల్ బస్సులను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ఇక్కడ ప్రీ ప్రైమరీ మొదలు ఇంటర్ వరకు మొత్తం 1814 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఈ పాఠశాలలో నర్సరీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఇంగ్లీష్ మీడియంలో నాణ్యమైన విద్యా బోధనతో పాటుగా క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసానికి సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక ఇక్కడ చదివే విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం, ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందించనున్నారు. ఆధునిక బోధన పద్ధతులు, డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన ల్యాబ్స్, లైబ్రరీ, జిమ్, డైనింగ్ హాల్స్ వంటి కార్పొరేట్ స్థాయి సదుపాయాలతో ప్రభుత్వ పాఠశాలలపై ప్రజల్లో విశ్వాసాన్ని పెంచేలా ఈ స్కూల్ తెలంగాణ విద్యారంగానికి ఒక రోల్ మోడల్ గా నిలిచింది. అంతేకాకుండా క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ వంటి ప్రతి క్రీడకు ప్రత్యేక మైదానాలను నిర్మించి శిక్షణ కోసం ప్రత్యేక కోచ్లను కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం తెలంగాణ పబ్లిక్ స్కూల్ కాన్సెప్ట్ ను పైలట్ ప్రాజెక్ట్ గా ప్రభుత్వం 4 పాఠశాలల్లో ప్రారంభించింది. మొదటి విడతలో రంగారెడ్డి జిల్లాలోని ఆరుట్ల, మంచాల పాఠశాలతో పాటుగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని వంగూరు, పోల్కంపల్లి పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ విధానాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి మొత్తం 100 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ను ఏర్పాటు చేయాలని ప్రజా ప్రభుత్వం పక్కా కార్యాచరణతో ముందుకు సాగుతోంది. ఆరుట్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా 5 స్కూల్ బస్సులను కూడా అందుబాటులోకి తెచ్చింది.